సూర్య న్యూస్కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూర్య న్యూస్. ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం. సర్పంచ్ సంబంధించి ఎన్నికల నియమాలు అమలులో భాగంగా నేరేడుచర్ల మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో జిల్లా పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్నికల నియమావళి, ఎన్నికల ప్రాముఖ్యతను గురించి ప్రజలకు అర్థమయ్యేలా పోలీసు కళాబృందం కళాకారులు ఆటపాట సాంస్కృతిక కార్యక్రమాలతో చైతన్యపరిచారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ రవీందర్ మాట్లాడుతూ, ప్రజలు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని, ఎన్నికల సమయంలో తగాదాలు పెట్టుకుంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని వారికి వివరించారు. గ్రామాలు ఎన్నికల విషయంలో మంచి చరిత్రను కలిగి ఉండాలని సూచించారు. ప్రలోభాలకు గురి కావొద్దు అన్నారు. సోషల్ మీడియాలో ఇతర వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలుగాని అనుచిత పోస్టులుగాని చేయవద్దని కోరారు. ఎన్నికల సమయంలో గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఎన్నికల నియమావళికి లోబడి ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని తెలియజేశారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం కలిగి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది నరసింహ, ముత్యాలు, పోలీస్ కళాబృందం ఇన్ఛార్జి ఎల్లయ్య, సభ్యులు గోపయ్య, చారి నాగార్జున, కృష్ణ, గురులింగం, సత్యం గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం. ఆ మమకారాన్ని నేను గిట అభివృద్ధి చేయాలి, నా వంతు గిట ఉండాలని అందరూ కృషి చేస్తారు. మనిషి ఆశాజీవి, అవునా కదా? నాకు గుర్తింపు ఉండాలి, నేను గిట ఊర్లలో నా ఊరికి నేను సేవ చేయాలని చెప్పేసి రకరకాల మనుషులు వాళ్ళ వేళల్లో ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నం చేసే కార్యక్రమంలో మనం ఎవరిని ఎన్నుకుంటే మన ఊరి అభివృద్ధి చెందుతుంది, మన ఊరికి ఎటువంటి పేరు ప్రఖ్యాతలు ఎవరుంటే మనకు వస్తుంది, ఎటువంటి గొడవలు లేకుండా మన ఊరిని ఎవరు ముందుకు తీసుకెళ్తారనేది మీరు నిర్ణయించుకోవాలి. మీరు నిర్ణయించుకునే క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పకుండా బాధ్యత మా పోలీసు వాళ్ళది, అవునా కదా? కాబట్టి రేపు ప్రచారంలో ఉన్న రేపటి నుంచి నామినేషన్స్ ఉన్నాయి. నామినేషన్ దగ్గర నుంచి ఈ ఎలక్షన్ ప్రక్రియ అనేది మొదలవడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ ఊరేగింపు దాగిట ఇందాక మా పోలీస్ క్లబ్ బృందం నుంచి పాట పాడేటప్పుడు ఇది పండగ కాదు. వాస్తవం చెప్పాలనుకుంటే ఎలక్షన్ అనేది పండగ కాదు, మన ఊరికి మనం అభివృద్ధి చేసే వాళ్ళని ఎన్నుకునే ఒక అవకాశం, అవునా కదా? ఎవరిని ఎన్నుకుంటే మన ఊరు అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఎన్నుకొని మన ఆలోచనకి, మన ఊరి భవిష్యత్తుకి వేసుకునే ఓటు. ఓటు అంటే ఏంది? మన అభిప్రాయం తెలియజేయడమే, అవునా కదా? 10 మంది పోటీ చేస్తే 10 మంది గెలుస్తారా? ఒక్కళ్ళే గెలుస్తారు. గెలిచిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు నుంచి గిట మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు ఇంటి ముందులకు పోయి టపాకాయలు కాల్చడము, బ్యాండ్ కొట్టడము, వాళ్ళు తలుపేసుకొని పోలీసు వాళ్ళకు ఫోన్ చేయడం, మేము వచ్చి అందరిని ఎల్ల కొట్టడం, ఇట్లాంటి కల్లూరులో జరగదని నేను ఆశిస్తున్నా. మా పెద్దలు, మా బాబాయిలు, మా కక్కాయలు, మా అమ్మలు, మా చిన్నమ్మలు అందరూ పొద్దు పడవక ముందే ఇంటి ముందుకు వస్తారు. చల్లగుండ నాకు పెద్ద పండుగ పుణ్యాన నాకు నెల రోజులు పూట. పార్టీలు చల్లగుండ నాకు పెద్ద పండుగ ఓట్ల పుణ్యాన నాకు నెల రోజులు పూట గడిచి. పార్టీలు చల్లగుండ నాకు పెద్ద పండుగ ఓట్ల పుణ్యాన నాకు నెల రోజులు పూట. ప్రచారము చేద్దామంటూ 10 మందిని ఒకటి చేసి, ప్రచారము చేద్దామంటూ 10 మందిని ఒకటి, ప్రచారము చేద్దామంటూ 10 మందిని ఒకటి చేసి, ప్రచారము చేద్దామంటూ 10 మందిని ఒకటి. సందులు గొంతులు తిప్పి సరిపోను మందు పోసే, సందులు గొంతులు తిప్పి సరిపోను మందు, సందులు గొంతులు తిప్పి సరిపోను మందు పోసే, సందులు గొంతులు తిప్పి సరిపోను మందు. ఆడోళ్ళకు తంసపులు మరి ఆనుకున్నావు పండగంటే మరి ఎవరుకున్నావు? ఆడోళ్ళకు తంసపులు, మగోళ్ళకు కోటర్లు, పార్టీలు